రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో పల్లెల్లో పుట్టినోళ్ళం ఎన్నెలో ఎన్నెల పట్నానికి వచ్చినాము ఎన్నెలో ఎన్నెల కూలినాలు చేసుకొని ఎన్నెలో ఎన్నెల పొట్ట పోసుకుంటుంటే ఎన్నెలో ఎన్నెల మాయదారి రోగాలు ఎన్నెల మమ్ము మట్టి పాలు చేస్తున్నాయి ఎన్నెలా అరే రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో. గాంధీ హాస్పిటల్ అంటే ఇంతకుముందు గాంధీ ఒకటి ఉస్మానియా ఒకటి అంటే హైదరాబాద్లో చాలా డేంజర్ అని చెప్పేవాళ్ళు. ఇంజక్షన్లు చేయటం డాక్టర్లు కూడా ఆదివారం కూడా డాక్టర్ గారు వచ్చి రౌండ్ వేసి చూసిపోతాడు. అంత బాగుంది గాంధీ. పొద్దుపూట టిఫిన్లో గుడ్డు వస్తుంది, మధ్యాహ్నం అన్నంలో గుడ్డు వస్తుంది, సాయంకాలం అన్నంలో గుడ్డు వస్తుంది, దొండకాయ బెండకాయ వంకాయ సాంబారు మజ్జిగ పప్పు కిచిడి ఒకరోజు ఇడ్లీ. ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు తీసుకున్న కాడ కూడా నేను అంత చక్కని ఫుడ్ని చూడలేదయ్యా. గాంధీ మట్టికి అది హాస్పిటల్ కాదు దేవాలయం. అక్కడ నడిపించే సూపర్నెంట్లు కూడా గాంధీ అది హాస్పిటల్ కాదు. దాన్ని బట్టి నేను ఒక పాట కూర్చొని నా అంతటి నేనే చెప్పారా? అస్సలు నాకెవ్వరూ సలహా ఇవ్వలేదయ్యా. నేను ఎవరికి చెప్పలేదు, నా మనసులో నేనే రాసుకున్నా. ఆధార్ కార్డు బస్సు పెట్టిండు కదా, అయితే ఆధార్ కార్డునోయమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునోయమ్మా బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, సంచిలో పాడైతే సమ్మగిల్లిపోయా. రేవంత్ రెడ్డి వచ్చినాక నన్ను పల్లెల బస్సు ఎక్కించాడు, రేవంత్ రెడ్డి వచ్చినాక నేను పల్లెల బస్సు ఎక్కినాను, ఆధార్ కార్డునోయమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునోయమ్మా. మీకు అంటే చదువు రాదు కదా, మరి ఎలా అంటే ఎట్లా రాసుకున్నా? నేను ఊహించుకొని పాడతాయా, నాకు చదువు అవసరం లేదు. నా బాధే నాకు పాటలాగా తయారు చేస్తుంది. ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాసారా? రాస్తే రికార్డ్ అయ్యాడా? అయితే ఏంటి అసలు మరి? చక్కనైన చిన్నదాన్ని నవలి కన్నుల దాన్ని సొగసైన కుర్రదాన్ని కందిరిగా నడుము దాన్ని కుట్టటానికి పోతే అప్పుడు స్టార్టింగ్లో 70 రూపాయలు ఇచ్చారు. ఇక అట్టట కొంచెం కూలి పెరిగి 500 దాకా వచ్చిందయ్యా. దాని మీదనే పిల్లల్ని గంతకింత గవర్నమెంట్లోనే చదివించి పాపకి పెళ్లి చేసిన, బాబుకి పెళ్లి చేసిన. అమ్మాయి కాడ బిడ్డ పాత్ర కోల్పోయినా, భర్త కాడ భార్య పాత్ర కోల్పోయినా, అర్థమైందా? అన్న తమ్ముల కాడ అక్క చెల్లెల కాడ తోబుట్టిన పాత్రను కూడా కోల్పోయినా. ఎందుకు అంటే ఇంతమందికి దూరం అవడానికి దూరం కారణం అంటే ఈ ఛానల్ ముందున్న న్యూస్ మీ దగ్గరకు వచ్చి, రుంజా మరియమ్మ నా పేరు, రంగారెడ్డి జిల్లా సరూనగర్ మండలంలో మహేశ్వరం మాంకాలి 1లో నా ఇల్లు వచ్చిందయ్యా. ఏ తీరిగినైనా మీరు నన్ను దయచూసి నాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి, నా ఇల్లుని ఆపిర్రయ్యా. వచ్చింది ఆల్రెడీ నాకు పట్ట. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే, బేసిక్గా మనకి ఏదైనా జబ్బు చేస్తే డెఫినెట్గా హాస్పిటల్స్కి వెళ్తాం. సో డబ్బులున్న వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చూయించుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తారు. అయితే ఇందులో మేజర్గా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, డెఫినెట్గా హాస్పిటల్స్కి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే అక్కడ ట్రీట్మెంట్ మంచిగా జరగదు. అండ్ గాంధీ అండ్ కొన్ని పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, ఇలాంటి హాస్పిటల్స్, అందులోకి వెళ్తే కూడా అంటే పేషెంట్గా వెళ్ళిన వాళ్ళు శవాలుగానే బయటకు వస్తారన్న అపవాదు ఇప్పటి నుంచో కాదు ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇది కరెక్ట్ కాదని ఒక మహిళ ఒక పాట రాసింది. ఆ పాట చాలా బాగా వైరల్ కూడా అయింది. సో ఆవిడే మరియమ్మ గారు. అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది? ఈ ఒక్క పాటే కాదు, కొన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద కూడా ఇప్పుడు మారుతున్నటువంటి సమాజంలో ఆ పాటల్ని రాస్తున్నారు, జనాలకు తీసుకెళ్తున్నారు. దాని తర్వాత ఫోక్ సాంగ్స్ అవన్నీ కూడా రాస్తున్నారు. మట్టిలో మాణిక్యం అని అంటారు అని. సో మాట్లాడదాం మరియమ్మ గారితో. నమస్తే. నమస్తే దిశ టీవీ మరి ఛానల్కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు అయ్యా. మీడియా మిత్రులకు కూడా మరి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మీరు ఈ ఛానల్కి నన్ను ఆహ్వానించినందుకు మరి మీకు మరొకసారి కృతజ్ఞత చెప్తున్నాను. ఎందుకు అంటే అసలు బేసిక్గా ఎవరైనా కానీ ఈ పాటలు గవర్నమెంట్ హాస్పిటల్స్ మీద ఇప్పటి వరకు చెడుగా రాసిన వాళ్ళు ఉన్నారు, కానీ మంచిగా రాసిన వాళ్ళు పెద్దగా లేరు. ఎందుకు మీరు పని కట్టుకొని మరి మీరు ఆల్రెడీ రాస్తూ ఉంటారు, కొన్ని సాంగ్స్ రాస్తూ ఉంటారు, పల్లె పాటలు పాడుతూ ఉంటారు, ఎందుకు ఆ పాట రాయాల్సి వచ్చింది చెప్పి ఆ పాట కూడా పాడండి. అయితే అక్టోబర్లో మరి మా సార్కి చాలా ప్రాబ్లంగా ఉంది అయ్యా. ఉంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినాం మేము. 2-3 సార్లు ప్రైవేట్ దవాఖానకి పోయినప్పుడు
మరి డబ్బులైతే అయిపోయినాయి కానీ సరైన ఆన్సరు రాలేదు. ఒక గ్లూకోజ్ పెట్టి 1000 రూపాయలు తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అయితే ఇక తనకి అంత సీరియస్గా ఉంటే ఏమీ ఆన్సర్ చెప్పట్లా. తను చెప్పటం కూడా ఎదరనొస్తుందని అని చెప్తుండు. ఆ నొప్పి వెనకాల ఉంది. అది చేదు బుడ్లోకి రాళ్ళు వచ్చేసినాయి. ఆ నొప్పి ఎక్కువ విపరీతంగా వస్తుంది. వచ్చినప్పుడు ఈ అక్టోబర్లో చాలా ఎక్కువగా వచ్చినప్పుడు బాబు కర్నూలు వాళ్ళ భర్త వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలయ్యా. గాంధీ గురించి అయితే నాకు తెలియదు. నేను హైదరాబాద్ వచ్చి 30 సంవత్సరాలు అయింది. సరూనగర్లో ఉంటాం మేము. ఇక్కడే మేము నివాసం, అన్ని ఆధార్ కార్డు, రేషన్ కార్డు అన్నీ ఇక్కడే ఉన్నాయి నాకు. అయితే ఆ బాబు ద్వారాగా అర్ధరేత్రి కాడ గాంధీకి పోవటం జరిగింది. పోయినప్పుడు ఎమర్జెన్సీలో చాలా బాగా అంటే చాలా బాగా చూసి అడ్మిట్ చేసుకున్నారు. 15 రోజులు హాస్పిటల్లోనే ఉన్నాం. ఫుడ్డు బెడ్ అన్నీ ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం అన్నం కానీ చాలా బాగా అంటే చాలా బాగా వస్తుంది. మా ఆయనకే కాదు ప్రతి ఒక్క వార్డు తిరిగిన. ఎందుకు తిరిగిన అంటే అటెండెన్స్ లోపల ఉన్నారు కనుక ఆ వార్డులను తిరిగి చూస్తే ఇన్ఫెక్షన్, కాలు ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి, చిన్నపిల్లలు కాలిన వాళ్ళకి, మరి కడుపుల గడ్డ అయిన వాళ్ళకి, డెలివరీ వాళ్ళకి ప్రతి ఒక్క వార్డు నేను తిరిగి చూసా. మా ఆయనే బాగుపడ్డాడు. మా ఆయన ఉన్న వార్డే 6వ వార్డే మంచిగా ఉందని చెప్పాల. ఆ వార్డులన్నీ కూడా క్లీన్ చేసేవాళ్ళు కానీ వార్డ్ బాయ్లు కానీ చాలా అంటే చాలా బాగుంది. అయితే 15 రోజులు ఉండి వచ్చేసిన ఇంటికి 6 వారాల తర్వాత శివకుమార్ సారు 3 వారాల తర్వాత మధ్యలో రామ్మ 6 వారాల తర్వాత ఆపరేషన్ అన్నారు. వాళ్ళు చెప్పిన ట్యాబ్లెట్లు క్రమంగా వాడినాను. 3 వారాల తర్వాత వచ్చినాక మళ్ళీ డిసెంబర్ 31కి రామ్మ అన్నారు. చెప్పిన విధంగా 31కి పోయా. 31కి పోతే మంగళవారం నాడు ఆపరేషన్ అన్నారు. ప్రాబ్లం చాలా కిటికీలుగా ఉంది. ఆయనకి 4 సంవత్సరాల కింద హార్ట్ అటాక్ వచ్చింది. కామినీలో స్టెంట్ వేశారు. అది ఆపరేషన్ చేయగలుగుతాం లేదో అని వీళ్ళు డాక్టర్లు మాట్లాడుకుంటున్నారు. నాకు చదువు రాదు, ఇంగ్లీష్లో మాట్లాడుకున్నారు. వయసు పెద్దగా ఉంది అయింది, తాగుతుడు. మరి అది క్లియర్ అయిద్దా కాదని మాట్లాడుకున్నప్పుడు విన్నా నేను. అయితే డాక్టర్లతోటి నేను ఎందుకన్నా ఎవరితోటైనా కొంచెం సానుకూలంగా మాట్లాడటం నాకు అలవాటు. అయితే ఆపరేషన్కి అన్నీ రెడీ చేసి తీసుకుపోయినాక ఈయనకు హార్ట్ అటాక్ వచ్చి ఉన్నది కదా, ఆ పేపర్లు పట్టకరండి, కొంచెం కిటికీలుగా ఉంది అని ప్రాబ్లం అంటే మళ్ళీ నేను ఇంటికి వెళ్ళా. ఇంటికి పోయి తీసుకొచ్చేసరికి ఆపరేషన్ ఒకే చేశారు. ఒకే చేసినాక ఇట్లా వణుకొస్తుందయ్యా నాకు. ఎవరూ లేరు, నేను ఒక్కదాన్నే వచ్చిన. ఎందుకు వచ్చినంటే అదే నా పరిస్థితి. ఇప్పుడు పుట్టేటప్పుడు ఒక్కళ్ళమే వచ్చినాం, కాకపోతే మధ్యలో తోడు చేశారు. బిడ్డలను కన్నాక వాళ్ళు పెళ్ళిళ్ళు అయినాక అడ్డాల నాడు బిడ్డలు అవుతారు, గడ్డాలు వచ్చినాక బిడ్డలు ఎవరికి గారు. నేను ఒక్కదాన్నే వచ్చిన, ఒక్కదాన్నే చేయించుకున్నా హాస్పిటల్లో. అయితే ఇక నేను వచ్చేసరికి ఒకే చేశారు, సేవింగ్ అవన్నీ చేసి పెట్టారు. 10:30కి ఆయన ఆపరేషన్ థియేటర్లో తీసిపోయిన మనిషిని 12ంటికి మేడం మధ్యలో వచ్చింది ఇవన్నీ పెట్టుకొని. మరేం మా ఆపరేషన్ పైపుతో దిద్దామంటే వీలు పడట్లేదు. మరి ఎట్లా ఏం చేద్దామంటే, అమ్మ మీకు 2 చేతులు ఎత్తి దండం పెడతా, నా భర్తని ఏం చేస్తారో నాకు తెలియదు, మీరు ఏ తీరుగా నేను బతికించుకొని తీసుకురండి అని చెప్పి దండం పెట్టిన. ఆ హాస్పిటల్ ఉన్న యాజమాన్యానికి, సూపరింటెండెంట్ సార్కి, సూపరింటెండెంట్ మేడానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారు నడిపింపు కూడా చాలా బాగుందయ్యా. అయితే 2:30కి ఆపరేషన్ చేసి ఐసీలోకి తీసుకొచ్చారు. అప్పుడు నేను మంచినీళ్ళు తాగిన, ఏం తినలా, టిఫిన్ ఇడ్లీ పట్టుకున్నా. తను లోపల నుంచి బయటకు వచ్చేదాకా నేను నా గుండె ఇట్టా కొట్టుకుంటుంది. నాన్న ఎవరు లేరు, బెడ్షీట్లు పట్టుకున్నా, అక్కడ కూర్చున్నా, తిరుగుతున్నా అటు ఇటు, కంగారు పెడుతున్నా. వచ్చినాక ఆపరేషన్ చేసినాక 2 గంటల తర్వాత ఐసీలోకి నన్ను రానికపోతే వదిలేసి వెళ్ళిపోయాను అనుకుంటున్నా. అంటే ఎందుకంటే తన పెట్టిన రిస్క్, తన పడ్డ ప్రాబ్లం లేదు, తను కూడా రాలేదు, పిల్లలు కూడా రాలేదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని భయపడ్డాడంట. అయితే వదిలేసి పోను కదా. అయితే ఆ తీరుగున్న మనిషిని బతికిచ్చి వార్డులోకి తీసుకొచ్చారు. వాళ్ళు పెట్టే ఫుడ్ కానీ, వాళ్ళు చూసే సూప్ కానీ, సిస్టర్లు కానీ గ్లూకోజులు పెట్టడం, అడుగడికి ట్యాబ్లెట్లు ఇవ్వటం, ఇంజక్షన్లు చేయటం, డాక్టర్లు కూడా ఆదివారం కూడా డాక్టర్ గారు వచ్చి రౌండ్ వేసి చూసిపోతాడు. అంత బాగుంది గాంధీ. నిజంగా గాంధీ గవర్నమెంట్ అనే తెలుసు నాకు. గవర్నమెంట్కి పోయినోళ్ళు చచ్చిపోయి వస్తారనేది తెలుసు. ఆ నైట్ ఈయనని తీసుకుపోయి ఆ ఎమర్జెన్సీలో చేర్పించేటప్పుడు ఎన్ని శవాలో పోతున్నాయి, అట్ట కూడా భయపడ్డా. ఎన్ని లక్షల ఆపరేషన్ అన్నారు బయట 6 లక్షలు అవుతుంది అని చెప్పారు. 6 లక్షలు అయితే అని పక్క 6 లక్షలు అయితే అని చెప్పారు. ఎందుకంటే తనకున్న ప్రాబ్లం అలాంటిది. వాళ్ళు మెడిసిన్స్ కూడా 6 రోజులు ఆ ఎమర్జెన్సీ పోతే ఇచ్చి అదంతా ఇన్ఫెక్షన్ అంత తగ్గి 3 లీటర్లు ఒక్కొక్క ముక్కులో నుంచి గ్రీన్ కలర్లో వచ్చింది. ఆ ముక్కులో నుంచి ఇన్ఫెక్షన్
ఆ డస్ట్ మొత్తం మన సొయ్యిలో లేడు. పొట్టంత ఇంత లావున వచ్చింది, భయంకరంగా ఫోటోలు కూడా ఉన్నాయి నా కాడ. అంత ఇదిగా వచ్చినప్పుడు నిజంగా గాంధీ అది హాస్పిటల్ కాదు, దాన్ని బట్టి నేను ఒక పాట కూర్చొని నా అంతటి నేనే. ఎవరైనా చెప్పారా? అస్సలు నాకెవ్వరూ సలహా ఇవ్వలేదయ్యా, నేను ఎవరికి చెప్పలేదు, నా మనసులో నేనే రాసుకున్నా. అయితే బాబు కూడా అడిగిండు, అవ నాకు పాటలు వస్తాయని వాళ్ళకి ఎవరు చెప్పినవా అంటే, ఒక సిస్టర్ ఏమన్నదంటే, నిన్నేడో చూసా మరి ఏమ్మ అన్నది. మేడం పోయినసారి వచ్చిపోయినా సీరియస్గా ఉన్నప్పుడు 15 రోజులు ఉన్నాకంటే, కాదు సెల్లులో చూసిన అన్నది. నేను సింగర్ నన్ను ఎవరికి చెప్పుకొని కొడక, ఎందుకంటే నేను ఏమంత సింగర్ని, ఏదో చిన్న చిన్న పాటలు పాడుకుంటున్నా అని చెప్పలా. అయితే సెల్లు తెచ్చి మరీ చూపించింది. నల్లని వాడే నా మొగుడు నల్లాని వాడన్న పాట నువ్వు వాడినవు కదా, ఇగో మరి ఏమని తెచ్చి చూపించింది. పాడతా మేడం, కాకపోతే నీ సింగర్ అని చెప్పుకోలేదు తల్లి అని చెప్పిన. అయితే సరే అని వెళ్ళిపోయింది. ఇక ఆమె వెళ్ళిపోయినాక ఒకసారి సూపరింటెండెంట్ మేడంతో నీతో మాట్లాడిపిస్తా అన్నది. అయితే ఎట్టా సూపరింటెండెంట్ మేడంతో మాట్లాడిపిస్తా అన్నది కదా, నేను ఒక పాట తయారు చేసుకుంటా అని చెప్పి చేసుకున్నా. ఇంకా నాకెవరు ఏం చెప్పాల. తనకు వచ్చిన ప్రాబ్లాన్ని బట్టి, వాళ్ళు అక్కడ చేసే వైద్యాన్ని బట్టి మంచిగా పేషెంట్లకి ఉదయం పూట పొద్దున పూట 8 గంటలకు సార్ గుడ్డు చపాతి వాళ్ళు తీసుకొచ్చేది. శనివారం రోజు బెడ్డు, టీ, గుడ్డు, అరటిపండు. పొద్దున పూట టిఫిన్లో గుడ్డు వస్తుంది, మధ్యాహ్నం అన్నంలో గుడ్డు వస్తుంది, సాయంకాలం అన్నంలో గుడ్డు వస్తుంది. దొండకాయ, బెండకాయ, వంకాయ, సాంబారు, మజ్జిగ, పప్పు, కిచిడి, ఒకరోజు ఇడ్లీ. ప్రైవేట్ హాస్పిటల్లో పైసలు తీసుకున్న కాడ కూడా నేను అంత చక్కని ఫుడ్ని చూడలేదయ్యా. ఫుడ్ బాగుంది. వరంగల్ హాస్పిటల్లో కూడా అమ్మాయి డెలివరీ అయింది, కానీ మేము ఒక్కరోజు కూడా నోట్లో పెట్టుకోలేదు కొడక. 9 మాది ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం, అమ్మ వాళ్ళది బుద్ధారం, అత్తగారేమో కృష్ణా జిల్లా జగ్గైపేట. కానీ ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయిందయ్యా. హైదరాబాద్ వచ్చి సరూనగర్లో ఉంటాం మేము. మాది సరూనగర్ మండలం, రంగారెడ్డి జిల్లా. గాంధీ మీద ఏ పాట పాడారు ఒకసారి పాడారు? గాంధీ మీద ఏ పాట పాడినంటే, రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, పల్లెల్లో పుట్టినోళ్ళం ఎన్నెలో ఎన్నెల, పట్నానికి వచ్చినాము ఎన్నెలో ఎన్నెల, కూలినాలి చేసుకొని ఎన్నెలో ఎన్నెల, పొట్ట పోసుకుంటుంటే ఎన్నెలో ఎన్నెల, మాయదారి రోగాలు ఎన్నెల, మమ్ము మట్టి పాలు చేస్తున్నాయి ఎన్నెలా. అరే రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో, అర్ధగంటలోనేమో ఎన్నెలో ఎన్నెల, అంబులెన్స్కి ఫోన్ చేస్తే ఎన్నెలో ఎన్నెల, ఇంటి ముందుకు వస్తుంది ఎన్నెలో ఎన్నెల, ఎమర్జెన్సీలో ఎత్తే ఎన్నెలో ఎన్నెల, అబ్బాయి అంటేంట డాక్టర్లు ఎన్నెలా, వారు ఎంత బాగా చూస్తున్నారు ఎన్నెలా, టెస్ట్లన్నీ చేస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల, పైస ఖర్చు లేకుండా ఎన్నెలో ఎన్నెల, వార్డులోకి పోయినాక ఎన్నెల, అబ్బాయి ఎంత బాగా చూస్తుర్రం ఎన్నెలా, చక్కెరూటి వాళ్ళంతా ఎన్నెలో ఎన్నెల, చక్కరలు కొడుతుండ్రే ఎన్నెలో ఎన్నెల, నమ్మకంగా డ్యూటీలో ఎన్నెలో ఎన్నెల, ఎలుగు బాటలేస్తుండ్రే ఎన్నెలో ఎన్నెల, ఊడిసే వాళ్ళు కూడా ఎన్నెలా, ఎంత క్లీన్గా చేస్తుర్రం ఎన్నెలా. హరే హరే రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలు, అడుగడుగున డాక్టర్లు ఎన్నెలో ఎన్నెల, పేషెంట్ని చూస్తుండ్రే ఎన్నెలో ఎన్నెల, సిస్టర్లు వస్తుండ్రు ఎన్నెలో ఎన్నెల, గ్లూకోసులు పెడుతుండ్రు ఎన్నెలో ఎన్నెల, ట్యాబ్లెట్లు ఇస్తుండ్రు ఎన్నెల, ఎంత మంచిగానే చూస్తుర్రం ఎన్నెల, 8 గంటలకేమో ఎన్నెలో ఎన్నెల, ఎంత మంచి టిఫిన్ అమ్మా ఎన్నెలో ఎన్నెల, గుడ్డు మనకు ఇస్తున్నారు ఎన్నెల, మంచి అరటి పండు రొట్టెమ్మ ఎన్నెల, 12 గంటలకి ఎన్నెలో ఎన్నెల, పేషెంట్ భోజనమే ఎన్నెలో ఎన్నెల, దొండకాయ బీరకాయ ఎన్నెల, ఎంత చక్కనైన సాంబారం ఎన్నెల, రామన చందనాలో ఎన్నెల ఈ గాంధీకి వందనాలో,
అబ్బా సునీల్ కుమారు సారు ఎన్నెలో సూపరింటెండెంటమ్మా ఎన్నెలో వాణి మేడం గారు ఎన్నెలో కన్న బిడ్డల కంటే ఎన్నెలో కళ్ళల్లా పెట్టుకొని ఎన్నెలా ఎంతో చక్కగానే చూస్తుందమ్మెన్నెలా అరే రామన చందనాలు ఎన్నెల ఈ గాంధీకి వందనాలు చలో నడువు చెల్లె ఎన్నెలో గాంధీకి పోదామే ఎన్నెలో చలో నడువు చెల్లె ఎన్నెలో గాంధీకి పోదామే ఎన్నెలో ఓకే. సో ఈ పాట మీరే రాశారా? ఇది నేనే రాసినా. మీరే రాశారు. ఓకే. మీకు అంటే చదువు రాదు కదా, మరి ఎలా అంటే ఎట్లా రాసుకున్నారు? నేను ఊహించుకొని పాడతాయా, నాకు చదువు అవసరం లేదు. నా బాధే నాకు పాటలాగా తయారు చేస్తుంది. ఎందుకంటే నాలో ఉన్న బాధ కనీసం నేను ప్రైవేట్ హాస్పిటల్కి పోతే అన్ని పైసలు పెట్టినా కదా, పెట్టినా కూడా ఏ ఆన్సర్ నాకు దొరకలేదు. అబ్బాయి ఫ్రెండ్ ద్వారాగా వాళ్ళు కడుపు చల్లకుండా వాళ్ళు అర్ధరాత్రి కాడ వచ్చినందుకు గాంధీలో డాక్టర్లు కూడా అంత మంచిగా కేర్ తీసుకున్నారు. గాంధీ హాస్పిటల్ అంటే ఇంతకుముందు గాంధీ ఒకటి, ఉస్మానియా ఒకటి అంటే హైదరాబాద్లో చాలా డేంజర్ అని చెప్పేవాళ్ళు. ఉస్మానియా అయితే నేను చూడలేదు, చూడండి నేను ఎవరి మీద ఎలాంటి అపాదేను. గాంధీలో మట్టుకి ఆ గాంధీ గురించి నేను పాట పాడటం అంటే డాక్టర్లు ఎక్కడో చదువుకొని వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ పుట్టి ఎక్కడ వాళ్ళు ఎంబీబీఎస్ చదివి తీసుకొచ్చి మన ప్రజల కోసం అక్కడ అంత మంచి వైద్యం చేస్తుంటే అక్కడ వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. అడుగడుగున తినుకోకుండా కూడా అన్ని వార్డులలో కూడా టైం టు టైం అక్కడ చూసే పేషెంట్లని ప్రతి ఒక్క పేషెంట్. మా ఆయన ఒక్కడే బాగుపడి రాలేదు. అయితే ఇప్పుడు మా ఆయనకి అన్ని డబ్బులు అయ్యేది రూపాయి, నేను 2000 రూపాయలు వేరే వాళ్ళకి అప్పు తీసుకొని పోయినా అర్జెంటుగా. ఎందుకంటే బయట నుంచి పాలు కానీ ఏమైనా కొనుక్కొచ్చుకోవాలంటే ఇప్పుడు వైద్యం ఫ్రీగానే చేసి ఫుడ్ ఫ్రీగానే పెట్టి మరి బయట నుంచి మనం ఏదైనా తెచ్చుకోవాలంటే ఫ్రీగా పెట్టలేరు అయ్యా. మన కన్న పిల్లలే పెట్టలేరు, కన్న తల్లిదండ్రులే పెట్టలేరు. అయితే అలాంటిది అవి తీసుకొని పోయి తనని ఇంటికి సేఫ్గా తీసుకొని వచ్చిన. ఎందుకంటే గాంధీ అది హాస్పిటల్ కాదు. నాకు ఎవరో ఏదో చెప్పి నేను ఎట్టొచ్చి నాకేదో దండలేసి అవార్డులు ఇస్తారని అయితే నేను చెప్పలేదయ్యా. ఎందుకంటే నా భర్త దాంట్లో పోయి మంచిగా మళ్ళీ తిరిగి మనుషుల్లోకి వస్తాడని నేను అనుకోవాలి. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో పోయినాక అంత సీరియస్గా ఉంది, తన ప్రాబ్లం కిటికీలుగా ఉంది. అందుకోసం పేషెంట్లను చూస్తే కూడా మన టైం బాగాలేక బ్రహ్మ పుట్టించి మళ్ళీ తీసుకొని పోతాకి ఒకే అయితే ప్రైవేట్లో కూడా దత్తం. కానీ గాంధీ మటుకి అది హాస్పిటల్ కాదు, దేవాలయం. అక్కడ నడిపించే సూపర్నెంట్లు కూడా వాళ్ళు మనుషులు కాదు, నిజంగా దేవుళ్ళు వాళ్ళల్లో ఉండి అన్నం ఎప్పుడు తింటారో మనకు తెలియదు. అంత చదువు మనం చదివించిన పిల్లలే మన మాట వింటలేదయ్యా. కొన్ని టయాలల్లా చచ్చిపోని తెలియకపోతే అడిగితే చెప్పరు, భయపడి అడగం. అలాంటిది వాళ్ళు కోట్ వేసుకొని సెటస్కోప్ వేసుకొని వార్డులోకి వచ్చినప్పుడు ఎంత కరెక్ట్గా చూస్తున్నారంటే అంత కరెక్ట్గా చూస్తారు. కానీ ఆ నడిపింపు కూడా సూపర్నెంట్ చేసే మేడం కానీ వాణి మేడం గారు కానీ సునీల్ సార్ గారు కానీ చాలా అంటే చాలా బాగా. నిన్న కూడా నేను పోయినప్పుడు మేడం హాల్లోకి వచ్చి అమ్మా నేను ఇట్లా వచ్చినమ్మా నేను చూడాలని నాకు ఆశ. అవి పాట పాడినాక మేడం దగ్గరికి పోయి పాట నాకు మేడం మాట్లాడింది, ఫోన్ చేసి, నెంబర్ నాకు తెలియదు, వాళ్ళు సిస్టర్లు ఎవరు చెప్పారు. అయితే నేను 6వ వార్డులో ఉన్నమ్మా అన్న. మేడం వచ్చి అక్కడికి మనిషిని తోలింది. మరేమో తీసుకురా అంటే ఫోటో చూశారు కాబట్టి వాళ్ళు నన్ను వచ్చి మేడం రమ్మంటుందని చెప్పి ఇప్పుడు నువ్వు తెచ్చినట్టు తీసుకొచ్చారు. టీవీలో వేసి నువ్వు పాట పాడి నువ్వు చూడు అని చెప్పి. అయితే ఈ పాట వార్తల దాకా వచ్చి ఇప్పుడు ఈ టీవీల దాకా వచ్చింది అనుకోలే నేను. ఏదో టూకీ పాడితే నీలాంటి అబ్బాయి తీసిండు అంతే. అప్పుడు మేడం ఏమన్నదంటే, మరి అమ్మ ఇంత బాగా పాట పాడిను ఎట్లుంది వెంకటేశ్వర్ల కంటే, చూడు మేడం నీతో నేను ఫోటో దిగాలనుకుంటున్నామ్మా నన్నంటే దిగింది. ఎందుకంటే మా అమ్మ చనిపోయిందయ్యా, మా అమ్మ ఉంటే నాకు అన్నీ చూస్తుంది. కానీ నిజంగా దేవుడు నాకు అమ్మ లేదు కాబట్టి ఆమె అమ్మ స్థానంలో ఉంచింది అనుకున్నా. మా అమ్మ నన్ను చాలా బాగా చూసింది. అయితే అదే ఇప్పుడు మా ఆయనకు ఆపరేషన్ ఉంటే అదే మా అమ్మ ఉంటే ఇన్ని రోజులు మా అమ్మ మా కాడికి రాకుండా ఉండదు. అయితే ఇల్లు లేదు, మేమిద్దరం కూడా పని చేసుకొని బతికేవాళ్ళం, టెంట్ కుట్టేది. ఇప్పుడు మా ఆయనకి బాగాలేక ఇప్పుడు ఏం చేస్తున్నారమ్మా? ఖాళీగా ఉంటున్నాయా. టెంట్ కుట్టేవాళ్ళం, పాత ఈసినిగిపోయిన టెంట్లు కుట్టేవాళ్ళం. కుట్టడానికి పోతే అప్పుడు స్టార్టింగ్ లో 70 రూపాయలు ఇచ్చారు. ఇక అట్టట కొంచెం కూలి పెరిగి 500 దాకా వచ్చిందయ్యా. దాని మీదనే పిల్లల్ని గంతగింత గవర్నమెంట్లోనే చదివించి పాపకి పెళ్లి చేసిన, బాబుకి పెళ్లి చేసిన. ఇక ఎవరు దాళ్ళారు, మేమిద్దరమే అయినాం. అయితే ఒకటి మీడియా ముందు ఏం చెప్తున్నంటే, మన సారు అంతకుముందు కేసీఆర్ గారి పాలనలో ఇల్లులు వచ్చినాయి మాకు, మోడీ గారు ఇచ్చింది. అది
డబుల్ బెడ్రూమ్. ఆ డబుల్ బెడ్రూమ్ పట్టా ఉంది నా దగ్గర. నేను ఇది కూడా మేడం గారిని అడిగిన, అమ్మ నాకు ఈ ఒక్క సాయం చెయ్యి, మిమ్మల్ని నేనేం అడగట్లేదని. ఎవరు నన్ను రికమెండేషన్ ఇస్తే అయితే ఈ రేవంత్ రెడ్డి సార్ పట్టాలని చెప్పి పెట్టారయ్యా. పెట్టినాక బాబుకి ఏదో చిన్న ఆటో కొనుక్కుండు నడిపించుకోవడానికి. ఆయన అలాగైండు, నేను అలాగైనా వేరు అయిను. ఆయన బండి తెచ్చంట నా రేషన్ కార్డు మీద చూపించారంట. అందుకు నా ఇల్లు ఆపారయ్యా. ఇప్పుడు ఆ ఇల్లు ఉంటే నా అల్ల పెట్టుకొని మయ్య రేషన్ బియ్యం ఇస్తాడు. అయితే ఈ రేవంత్ రెడ్డి సార్ మీద కూడా ఒక చిన్న ఈ ఆధార్ కార్డు పెట్టిండు కదా, ఫ్రీ బస్ పెట్టిండు కదా లేడీస్కి, దాని మీద కూడా నేను ఒక చిన్న బిట్టు తయారు చేసుకున్నా మన రేవంత్ రెడ్డి సార్ మీద. ఆధార్ కార్డు బస్సు పెట్టిండు కదా. అయితే ఆధార్ కార్డును అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డును అమ్మా బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, బీరువాలో పెడితే బిక్కు బిక్కు అన్నాను, సంచిలో పాడైతే సమ్మగిల్లిపోయా. రేవంత్ రెడ్డి వచ్చినాక నన్ను పల్లెల బస్సు ఎక్కించాడు. రేవంత్ రెడ్డి వచ్చినాక నేను పల్లెల బస్సు ఎక్కినాను. ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునో అమ్మా 4 గంటలకి లేసే నేను 4 గంటలకి లేసే ఎక్కుతున్నా నేను బస్సు, ఎక్కుతున్నా నేను బస్సు. 3 రంగుల జెండా వచ్చి నన్ను ముందల పెట్టినదమ్మా, ఈ 3 రంగుల జెండా వచ్చి నన్ను ముందే పెట్టినదమ్మా. ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి ముందుంటానమ్మా, సక్కనైన పదవ చేసి అబ్బ సన్న బియ్యం ఇచ్చినాడు సారు, సక్కనైన పదవ చేసి ఆ సన్న బియ్యం ఇచ్చినాడు. కారము పచ్చడతోటి ఎంత కమ్మంగా తింటున్నామమ్మో, ఆధార్ కార్డునో అమ్మా నేను అందరికి తోడుంటానమ్మో, ఆధార్ కార్డునో అమ్మా. ఓకే, ఇది కూడా మీరే రాశారు? నేనే రాసిన. ఎందుకంటే ఇంత ముందు ఎక్కడికన్నా పోవాలంటాయా 1000 రూపాయలు తీసుకొని బయలుదేరితే తిరిగి వచ్చేసరికి రూపాయి ఉండకపోయేది. ఇప్పుడు మయ్య ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అయితే మీడియా ముందు చెప్పటం కాదు, నాన్న చిన్న పిల్లగాడి కాడ నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఈ కత్తెమ్మలు గెలిచినాక నాకు ఏమి పోయినా దండగలేదు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా కూడా అప్పుడు ఇందిరాగాంధీ, ఇప్పుడు గాంధీ తాత రాజీవ్ గాంధీ వీళ్ళ పరిపాలనలో కూడా ఇది మన ప్రజల కోసం వచ్చిన పార్టీ. అయితే సన్న బియ్యం పెట్టినాక ఇది కొంతసేపు అయింది నాకు, ఎందుకంటే పని లేదు. ఆ బియ్యం ఇద్దరికి 12 కిలోలు వస్తున్నాయి. 12 కిలోలు నెల రోజులు తింటున్నాం సార్. మీరు ఈ అన్ని బియ్యం మేమిద్దరం 3 పిల్లలు వండుకొని తింటున్నామో మీరు ఆలోచించండి. తను ఇచ్చిన 12 కిలోలు అయ్యే సరిపోతున్నాయి. అయితే అది పెట్టిండు, మళ్ళీ కరెంటు ఫ్రీ పెట్టిండు, సబ్సిడీ గ్యాస్ సబ్సిడీ పెట్టిండు, అయ్యో 500 సేపే ఉంది. ఇందిరా మిల్లులని పెట్టిండు, అది 2 విడతలుగా వచ్చింది కొంతమందికి. సార్ పెట్టిన పథకాలు ఇప్పుడు కొన్ని, ఇప్పుడు రైతు బంధు పెట్టిండు, మంచిగానే ఉంది. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే మా ప్రాణంగా ఉన్నాం. నా ఇల్లు అక్కడ ఆపిండ్రు సార్. ఒక్కసారి ఈ ఛానల్ ముందున్న న్యూస్ మీ దగ్గరకు వచ్చి, రుంజా మరియమ్మ నా పేరు, రంగారెడ్డి జిల్లా సరూనగర్ మండలంలో మహేశ్వరం మాంకాలి 1లో నా ఇల్లు వచ్చిందయ్యా. ఏ తీరిగినైనా మీరు నన్ను దయచూసి నాకు ఇల్లు వచ్చేటట్టు చూడండి, నా ఇల్లుని ఆపిర్రయ్యా. వచ్చింది ఆల్రెడీ నాకు పట్ట. ఓకే, అయితే ఇప్పటి వరకు మీరు రాసిన అన్ని పాటలు కూడా సామాజికంగా, ఇప్పుడు హాస్పిటల్ మీద రాశారు, గాంధీ మీద, ఆధార్ కార్డు మీద రాశారు. ఇవి కాకుండా ఫోక్ సాంగ్స్ ఏమన్నా రాశారా? రాస్తే రికార్డ్ అయ్యాడా? అయితే ఏంటి అసలు మరి రికార్డ్ అంటే, ఒక బావ మరదలు ఇట్లా వాళ్ళిద్దరూ తల్లిదండ్రి మాట్లాడి పెళ్ళి కుదిరిచ్చింది. అయితే తను మర్చిపోయిండు, పాప చిన్నగా ఉంది. అదొకటి కాకుండా వాళ్ళు క్రిస్టియన్స్, వీళ్ళు హిందూస్ అయ్యారు. వీళ్ళు ఆ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఈయన అన్నారు. ఆ పిల్లగాడిది రాయవరం అన్నట్టు, రియల్ రాయవరమే, పాటలో ఉన్న రాయవరం. ఆ పాట రాసిన, పాడినా కూడా. పాడాను ఒకసారి అది. అయితే కొత్త బైక్ కొనుక్కుండు, తను మర్చిపోయిండు. కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య, కొత్త బైక్ మీద పోత కొంటె చూపులేలనయ్య, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా, కొత్త బైకు నేనెరగా కొంటె చూపు చూడెరగా, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, ఎవరే పిల్లో నా ఎంటబడి వస్తావు, రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా, రింగుల జుట్టు వాడా రంగుల చొక్కాలోడా, నిలబడు పిలగో ఈ నిమ్మ చెట్టు నీడ కింద, నిలబడు పిలగో ఈ నిమ్మ చెట్టు
చెట్టు నీడ కింద రింగుల జుట్టు కాదు రంగుల చొక్కా కాదు నిలబడ పిల్లో నీ నిమ్మ చెట్టు నీడ కింద నిలబడ పిల్లో ఈ నిమ్మ చెట్టు నీడ కింద ఒట్టి చెపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా ఒట్టి చెపల కూరండిన ఒక్క బుక్క దిని పోరా నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా నిలబడు బావో ఓ రాయవరం చిన్నోడా. ఓకే, గ్రేట్. సో అంటే మొత్తంగా ఇప్పుడు ఈ సామాజిక అంశాల మీద కాకుండా కూడా ఇలాంటి పాటలు కూడా పాడతారన్నమాట. పాడుతున్నాను, పాడతా. తల్లి కొడుకుల విషయంలో కూడా పాట పాడతా. ఇప్పుడు ఒక ఆమెని సిటీకి ఇస్తే ఇప్పుడు సిటీ పిల్లలు ఇప్పుడు మీరు నాగరికత పెరిగి జనరేషన్ మారి మీరు జీన్స్ పాయింట్ ఇది వచ్చింది, కానీ పాతకాలంలో బెల్ పాయింట్లు వేసేవాళ్ళు రామారావు కమామిష్లో. అప్పుడైతే నా పెళ్ళికి వచ్చినప్పుడు మా సార్ బెల్ పాయింట్ వేసుకుని వచ్చిండు. మాది పల్లెటూరు. వీళ్ళకి పెళ్లి కొడుకు నీళ్ళు చూడలా, నేను చూడలా, మా అమ్మోళ్ళు చూసి వచ్చారు. అయితే దాని మీద నా బాధ తట్టుకోలేక ఒక పాట. ఎందుకని అంటే పెళ్ళి మీ హస్బెండ్ మీద ఎందుకు బాధ అంటే మీరు అంత దగ్గరుండి చూయించారంటున్నారు? నేను చూడలేదయ్యా. అంత దగ్గరుండి చూపించడం అంటే ఫస్ట్ తాళి కడితే తనతోటే బంధం ఆడపిల్లకి. ఇప్పుడు కాదు, పురాణ కాలం నుంచి కూడా సీతమ్మూరు కాడ నుంచి ఇటు సావిత్రి కాడ నుంచి అనుసూయ కాడ నుంచి పాతకాలం నుంచి దేవతలకే ఆ బంధం పడితే తనతోటే జీవితం. అది కష్టమైన సుఖమైన మంచైనా సేడైనా మధ్యలో తను రాలిపోతే ఇంకేదన్నా దారి, అది మంచోళ్ళు కాకపోతే చూసుకుంటారు, మంచోళ్ళు అయితే బిడ్డలు పెట్టుకుని బతుకుతారయ్యా. అయితే ఇవో పల్లెటూరులో ఉండి 6 పిల్లలు కానీ 4 ఆడపిల్లలు. మా అమ్మ వాళ్ళ స్టోరీ. ఇంటికి పెద్దదాన్ని కాబట్టి వీళ్ళు పెళ్లి చేయలేని పరిస్థితిలో ఉండి మధ్యవర్తుల ద్వారాగా ఆ జగ్గైపేట పోయి ఆ అబ్బాయికి ఆ పెళ్లి సంబంధం గురితే పెళ్లి రోజు చూసాను నేను. ఓకే, పెళ్లి రోజు చిన్నదాన్ని, అసలు చేరేటు కట్టాలా, పెళ్లి కూతురేందో ఆ పెళ్ళి ఏందో తెలియదు నాకు. కుదిరింది, అయిపోయింది. అయితే అక్కడ కూడా ఆ 6 పిల్లల మధ్యలో ఆమెకు పిచ్చిలేసి మంచి చెడు లేకోకుండా జీవించిన. కానీ ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దయ్యా. మీడియా ముందు చెప్తే నాకు ఎవరో ఏమి ఎత్తారని కాదు, కానీ ఆడపిల్లగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా నాలాంటి జీవితం ఎవరికీ రావద్దు. ఎందుకంటే మనిషికి ఒక ఇలువ అంటూ ఉంటుంది. ఆ ఇలువ అనేది ఎక్కడా లేకుండా అయింది. కష్టపడి ఎంత కష్టం చేసి ఏది చేసినా మనిషికి ఒక ఇలువ లేకోకుండా అయిపోయింది. విన్నావా? అది గౌరవించడం. ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో సూపరింటెండెంట్ మేడం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ చదివిందో, ఎక్కడ వచ్చిందో ఒక్క చిన్న పాట పాడినందుకు ఆమె అంత బాగా అమ్మ అసలు చాలా అద్భుతం అమ్మ అని చెప్పి నన్ను ఆమెకి ఫోన్ చేసి నేను మాట్లాడే స్థాయి కాదు, కనీసం ఆమె చెప్పులు ఖరీదు కూడా నేను చేయనయ్యా, నేను చెప్తున్నా. అలాంటిది అమ్మాయి కాడ బిడ్డ పాత్ర కోల్పోయినా, భర్త కాడ భార్య పాత్ర కోల్పోయినా, అర్థమైందా? అన్న తమ్ముల కాడ అక్క చెల్లెల కాడ తోబుట్టిన పాత్రను కూడా కోల్పోయినా. ఎందుకు అంటే ఇంతమందికి దూరం అవడానికి కారణం? దూరం కారణం అంటే మనుషులకి డబ్బు లేక, సొమ్ము లేక, లెక్క లేక. అయితే ఇప్పుడు ఆమె కాడ చదువు లేకుండా పనులు చేసి ఒడ్లు దంచి కారం నూరి బిడ్డలందరినీ గొడ్డలు ఉతికి స్కూల్కి దోలి చేసిన కదా. మళ్ళీ ఏదో బాధ్యత తీసుకోవాలని వాటి గట్టబెట్టినప్పుడు అక్కడ తాగిరాటం అంటే నాకు నచ్చపోయేది. మా నాన్న తాకపోయేది, అంటే ఎప్పుడో ఒకసారి తాగేది. కానీ ఆడికి ఇచ్చినాక ఇక అక్కడ స్టోరీ ఏముందంటే అక్కడ ఒక పాట ఊహించుకున్నాయి. ఎప్పుడు ఊహించుకున్నా? 2 బిడ్డలు అయినాకలా ఊహించుకున్నా. అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మ, అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మ, ఎతికి ఎతికి ఇచ్చావమ్మ ఏ తలమారి జగ్గయ్యపేట, 3 ఎకరాల చేనన్నాడు 3 అన్నల తోడన్నాడు, 3 ఎకరాల చేను లేదు 3 అన్నలు తోడే లేరు, అమ్మా నన్ను గన్నావమ్మ కష్టపడి పెంచావమ్మ, ఏ అలవాటు లేదన్నారు ఎంతో మంచి వాడన్నారు, పొద్దుగుకిత సాలు వాడు పొరలాడుకుంటే వస్తుండమ్మా, అమ్మా నన్ను గన్నావమ్మ కనకరత్నుల పెంచావమ్మా. ఇది అంటే ఈయన మీ హస్బెండ్ తాగుతాడమ్మా? ఏంటి? తాగి చాలా మంచోడని చెప్పారు. ఏ అలవాటు? పెళ్లికి ముందు అమ్మోళ్ళకి చెప్పడం అటు చెప్పారు. పెళ్లి కొడుకుని అమ్మ చూసారు, నన్ను మత్తోళ్ళు చూసిపోయారు. పెళ్లి రోజు మా సార్ని. అంటే పాతకాలంలో సూసులు లేవు కదయ్యా. అంటే కొందరు ఇళ్లలో ఉన్నాయో కానీ మాకు లేవు. ఇంకా ఆమె చూసిందే చేసుకున్నా. ఆ పెళ్లి విషయం అట్ట పెడితే ఆడిపోయినాక చిన్న పూరిల్లు అది. ఆ ఇల్లుని చూస్తే ఆ పాట గుర్తుకొచ్చా మళ్ళీ. బావ అనేది నేను మా ఆయన్ని, చిన్న పిల్లని కదా. రిలేటివ్సా కాదు తండ్రి, బయట వాళ్ళే. మధ్యవర్తులు కుదిరిచ్చారు ఆ సంబంధం. వీళ్ళకి తెలియదు. 600 కట్నం ఇచ్చారు నాకు.
600 600 పదార్లు కట్నం ఇచ్చారు అప్పట్లో. అప్పట్లో. ఎప్పుడు అది ఏ ఇయర్ లో ఏ ఇయర్ లో ఉంటది? ఇక పిల్లగాడికి ఇప్పుడు 26 వెళ్తున్నాయి, పిల్లకి 30 పడ్డాయి. ఇక ఏ ఇయర్ లో అయిందో చూడు పెళ్లి. అంటే ఈజీగా 11, 12 సంవత్సరాలకు పెళ్లి అయిపోయింది నాకు. చెత్తిల్లు మాది, మీకు తెలియదు, జమ్మిల్లు ఉండేది. అంత సిటీలో వాళ్ళది జమ్మిల్లు, మా అత్తగారిది పూరిల్లు. ఏ ఊరు? జగ్గయ్యపేట, కృష్ణా జిల్లా జగ్గయ్యపేట లోకలే, కమ్మర బజార్ మాది. అదే ఇల్లు. అదే ఇల్లు. అయితే దాని మీద బావ అనేది నేను మా ఆయన్ని, దాని మీద ఒక పాట తయారు చేసుకున్నా. బాధ తట్టుకోలేక. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. వారి వారి కొలువులంట మా బావాకు, బాలుకి నూనె లేదు మా బావాకు. పోలీసు పోలీసు నవకారంట మా బావాకు, పొయ్యి మీద కుండే లేదు మా బావాకు. తెరిత్తే మెరుత్తది మా బావిల్లు, వానొత్తె కూరుత్తది మా బావిల్లు. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు, ఆ ఉరిమినప్పుడు, ఆ వర్షం వచ్చినప్పుడు మొత్తం కారిద్ది. అందుకు ఆయన బావంట కాబట్టి తెరిత్తే మెరుతుంది మా బావిల్లు, వానొత్తే కురుస్తుంది. అట్లా రాశారు. అట్ట రాసి ఆ బిట్టిని అప్పుడప్పుడు పాటలలో వాడతానమాట. బావంట ఇంకా చిన్న పిల్లనగాయా, బాదును ఆంధ్రాలో బావంటం భాష ఎక్కువ అలవాటు, కలిసారు అట్లా. అయితే అట్లా ఆ పాటను అట్ట తయారు చేసుకున్నా. అయితే ఈ మధ్యకాలంలో కన్ను ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్ సంబంధించి ఇంకొక హాస్పిటల్ మీద కూడా రాశారట, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ మీద. ఎందుకు రాసినంటే ఇక్కడ కూడా ఉంది మన హైదరాబాద్ లో ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్. అయితే ఇక్కడ సరోజిని హాస్పిటల్ పోయిన కానీ 3 సార్లు పోయినా. ఈ చిన్న పని కుట్టే పని చేస్తగాయా, కళ్ళు కనిపించట్లేదు. అదే కాకుండా అమ్మ చచ్చిపోయి ఏడిచి కూడా ఈ కళ్ళు బాగా దెబ్బ డ్యామేజ్ అయింది. ఒకటి 55% పొర వచ్చింది, ఒకటి 45% పొర వచ్చింది అన్నారు. అయితే చెల్లిని గుంటూరు ఇచ్చిన, రెండో అమ్మాయిని. అక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఉంది ఆ పక్క ఊర్లో. అయితే ఆ ఊరు కాడ హాస్పిటల్ ఉంటే నాన్న అమ్మ చచ్చిపోయినాక అమ్మాయి తీసుకుపోయి అక్కడ ప్రీ ఆపరేషన్ చేయించింది. ఆపరేషన్ చేపిస్తే ఇక బాగా మంచిగా ఉంది అక్క అని అంటే, చిన్న నేను కూడా చేయించుకుంటా అంటే పోయి చూపించుకుంటే వాళ్ళు కూడా రూపాయి ఖర్చు లేకుండా టెస్ట్ అన్ని ఫ్రీగానే చేశారు ఆధార్ కార్డు మీద. ఎక్కడ? ఎల్బి ప్రసాద్ హాస్పిటల్లో. అయితే ఆ ఊరి మీద ఒక పాట పాడినయ్యా. ఎందుకు పాడినంటే, నా కన్ను ఆడిపోయిన టెస్టులు చేయించుకున్నాక మరేమో ఆపరేషన్ చేయాలని కన్ను అన్నారు. అక్కడ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, ఇప్పుడు మీలాగా ఈ బాబు కంపౌండర్ బాబు ఈ సెల్లులో నేను ఫోక్ సింగర్ మరేమని కొడితే ఎవరన్నా చూస్తే తెలివి కళ్ళు మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి అన్నిటిలో వస్తూనే ఉంటారు. నేను చాలా 20 ఇంటర్వ్యూలు దాకా ఇచ్చా. అయితే మరి మా హాస్పిటల్ మీద ఏమైనా పాట పాడగలుగుతావు, నువ్వు పాటలు పాడుతున్నావుగా, సింగర్ నేను చెప్పాలా మీ నాన్న కోసం వచ్చినప్పుడు కూడా అంటే, అయ్యా నేను చిన్నవి పాడుకుంటా, నేను సింగర్ నేను చెప్పి అంత యోగత గల్లం దాన్ని కాదన్న. అయితే నువ్వు సంక్రాంతికి ఇక్కడ హాస్పిటల్ ఎన్ని సంవత్సరాలు అయిందో పెట్టి దానికి ప్రోగ్రామ్ చేస్తున్నారు, నువ్వు తప్పకుండా రావాలన్నారు. పోయిన సంక్రాంతి సంవత్సరం అయింది. వస్తా సార్ అన్న. బస్సులు చాలా టైట్ ఉన్నాయి, అయినా సరే వెళ్ళిపోయాను. మిర్యాలగూడెం బస్సు ఎక్కిపోయి ఆడ నుంచి సత్తెనపల్లి బస్సు ఎక్కి అట్టపోయాను. పోతే సార్ వాళ్ళు ఆ టైంలో కూడా కారు పంపించి సత్తెనపల్లికి రూమ్, అంతకుముందు పేషెంట్గా పోయాను నేను అక్కడికి. ఇప్పుడు గాంధీలో ఎట్లా పోయి ఇదైనా ఆ హాస్పిటల్లో కూడా. అయితే నేను అక్కడ ఒక పాట ఏమి రాస్తున్నంటే, అది భర్త లేని ఒక ఆమెకి, సంకురాత్రి పండగొచ్చే టుంగుటియాలో టుంగుటియాల, అరే సక్కనైన ఏడు కమ్మ టుంగుటియాల, ఏమిటే ఓ చెల్లె టుంగుటియాలో టుంగుటియాల, ఇట్లా చిన్నబోయి కూర్చున్నావు టుంగుటియాల, ఏమి చెప్పనే అక్క టుంగుటియాలో టుంగుటియాల, నా ఎదలోనే బాధ నీకు టుంగుటియాల, అరే చలో చెప్పు ఓ చెల్లె టుంగుటియాలో టుంగుటియాల, చెప్పరాదే ఓ చెల్లె టుంగుటియాల, నా చేతనైతే తీరుస్తా టుంగుటియాలో టుంగుటియాల, చెప్పరాదు ఓ చెల్లె టుంగుటియాల, ఉండటానికి ఇల్లు లేదు టుంగుటియాలో టుంగుటియాల, నా కట్టుకున్న భరత లేడు టుంగుటియాల, కన్న పిల్లల కొరకు టుంగుటియాలో టుంగుటియాల, నేను కాయ కష్టము చేసి టుంగుటియాల, బిడ్డలని జాదిన్నే టుంగుటియాలో టుంగుటియాల, వారి పెళ్ళిళ్ళు చేతినక్క టుంగుటియాల, ఎక్కడోళ్ళు అక్కడ ఈ టుంగుటియాలో టుంగుటియాల, నేను ఒంటెరగా మిగిలినక్క టుంగుటియాల,
కళ్ళు మసకలొచ్చినాయి టుంగుటియాలో టుంగుటియాల నా కళ్ళు కనిపించటలా టుంగుటియాల సతనపల్లి జిల్లాలో టుంగుటియాలో టుంగుటియాల దూదిపాల్ గ్రామంలో టుంగుటియాల ఎల్బి ప్రసాద్ గారు టుంగుటియాలో టుంగుటియాల మన పేదోళ్ళ కోసమే టుంగుటియాల కండ్ల దవాఖాను పెట్టె టుంగుటియాలో టుంగుటియాల చెలో నడువు ఓ చెల్లె టుంగుటియాల ఆధార కార్డు ఇస్తే టుంగుటియాలో టుంగుటియాల వారు అన్ని టెస్టులు ఫ్రీగా చేసి టుంగుటియాల కంట ఆపరేషన్ ఏమో టుంగుటియాలో టుంగుటియాల కన్న బిడ్డలు చూస్తుండ్రే టుంగుటియాల. సో ఈ పాట పాడారు, పాడినక్కడ సర్జరీ చేసుకున్నారా మరి? చెద్దరు చేసుకున్నాయా, ఇంకో కన్ను కూడా చేయాలి. మంచిగా ఉందా ఇప్పుడు? మంచిగా ఉంది, ఇంకో కన్ను చేయాలి. రామరేమ్మ కళ్ళజోడు ఫ్రీగానే ఇస్తాం నీకు, కొనుక్కునే పని లేదు, ఈ కన్ను కూడా చేస్తాం రమ్మంటే ఇక ఏందే సరిపోతుంది. 3 నెలలకోసారి ఇది గాంధీ చేయబట్టి అట్టో ఇది క్లియర్ అయింది. ఒక 4 నెలలు అయినాక మనిషి నడిచేటట్టుకుంటే ట్రైన్ ఎక్కిపోవాలి కదా, అక్కడే చేయించుకుంటా. గాంధీ అదే ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లోనే చేయించుకుంటా. ఓకే, ఇప్పటి వరకు మీరు పాడిన పాటలు బాగా పేరు వచ్చిన పాట ఏమన్నా ఉందమ్మా? ఇదే నల్ల నల్లని వాడి పాటే వచ్చిందయ్యా, ఒకసారి పాడండి అది. అయితే సిలకేమో పచ్చన కోయిలేమో నల్లనా చింతకాయ పుల్లన నా మగుడు నల్లనా చింతకాయ పుల్లన నా మగుడు నల్లనా నల్ల నల్లని వాడే నా మగుడు నల్లాని వాడమ్మో నా మగుడు నాకు వీడైనా కాదమ్మ నా మగుడు మంచి జోడైనా కాదమ్మ నా మగుడు చక్కనైన చిన్నదాన్ని నవలి కన్నుల దాన్ని సొగసైన కుర్రదాన్ని కందిరిగా నడుము దాన్ని నల్లా నల్లని వాడే నా మగుడు నల్లాని వాడమ్మ నా మగుడు. ఓకే, ఇది మీ హస్బెండ్ మీద మీరు పాడారు. మీ హస్బెండ్ ఏంటి మరి, అంటే ఆయన పాడినప్పుడు ఆయన ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ ఏం కాల, నవ్విండు. అయితే పదాలు నేను చెబితే రైటర్ రాసిండు, నాకు చదువు రాదు కదా. ఓకే, అంటే మీరు చెప్తూ ఉంటే రాశారు, రైటర్ రాసి తను పాడించుకుండు. పాట 1,50,000 దాకా పోయింది ఆ పాట, పైసలు కూడా వచ్చినాయని ఫోన్ చేసి చెప్పిండు. మీరు పాడిర్రా వేరే వాళ్ళతో? నేనే పాడిన. మీరే పాడారు? అది డీజే వర్షన్ లో వెళ్ళిపోయింది, స్టూడియో వర్షన్ లో మళ్ళీ తల్లి పాత్రకు కూడా వేసిన, హీరోకి తల్లిగా వేసి పాట అలా స్టూడియో వర్షన్ లో తీశారనమాట. ఆ పాట అట్లా వచ్చింది. సో ఇట్లా ప్రతి అంటే ఇట్లా నాకు తెలుసు, అంటే మీకు ఇంత మునుపు నార్మల్గా ఏంటంటే చదువుకున్న వాళ్ళు పెద్దగా అంటే రాస్తూ ఉండాలి, ఇప్పుడు రాసేవాళ్ళు, బట్ మీరు విని జస్ట్ దాన్ని పాడుతున్నారు, రాసుడు అయితే లేదు, బై హార్ట్ చేసుకోవడం, ఓన్లీ ప్రిపేర్ అవ్వడమే మీకు మీరే స్వతహా కదా. సో అలాంటప్పుడు మరి ఎలా గుర్తుంటాయి అని? మరి అయితే నాన్న ఎలా గుర్తు అంటే ఇంతకుముందు టచ్ ఫోన్ లేవు కాబట్టి మనసులో పెట్టుకునేదాన్ని, 2-3 సార్లు పాడుకుంటే మైండ్లో ఆఫ్ చేస్తా. అయితే ఇప్పుడు టచ్ ఫోన్ వచ్చింది కాబట్టి పదాలను అక్కడ తీసుకుంటున్నా, రికార్డింగ్ చేసుకుంటున్నా. అది బాబు చూపించిండు రికార్డింగ్ చేయాలని 2-3 సార్లు ఖాళీగా ఉన్నప్పుడు పాపని బాబుని కోడల్ని కూడా అడుగుతా. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ తల్లి కొడుకులు కూడా ఇప్పుడు మిమ్మల్ని కూడా చదివించి, ఇప్పుడు బ్రహ్మదేవుడికైనా తల్లి ఆడమనిషే కాబట్టి చదివిచ్చి పెద్ద అయినాక పెళ్ళిళ్ళు అయినాక వెళ్ళిపోయినప్పుడు తల్లిని ఒకదాన్ని చేసినప్పుడు ఆ పాట కూడా అది కొన్ని పదాలు చెబితే రైటర్ గారు రాసి పాడిండ్రు. ఆ పాట కూడా నాకు చాలా ఇష్టం. అది తల్లి కొడుకు మీద 2 పాటలు నాకు ఇష్టం, అది పాడుతూనే ఉంటా. అట్లా ఊహించుకొని పెట్టుకుంటాను మనసులో. ఓ ఎలిగే ఎన్నేలమ్మ సల్లని జాబీలమ్మ, ఓ ఎలిగే ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ, తెల్లని మల్లేలమ్మ ఇరబూసిన జాజి కొమ్మ, నా కొడుకు ఏడన్నా కనిపించిండా, నేననుకొని నీ వడిలో నిదరోయిండా, నేననుకొని నీ వడిలో నిదరోయిండా, పొద్దు బడవక ముందే పొట చేత పట్టుకొని కర ఎండలల్లో కల్లాలమ్మటి పోయి కడుపు నాగట్టి కొడుకో దక్కించుకుంటిని గదరా కొడుకా, దక్కించుకుంటిని గదరా కొడుకా, ఓ ఎలిగే ఎన్నేలమ్మ చల్లని జాబీలమ్మ, తెల్లని మల్లేలమ్మ ఇరబూసిన జాజి కొమ్మ, నా కొడుకు ఏడన్నా కనిపించిండా. ఓకే, సో ఇట్లా అంటే మీకు ఎందుకు అంటే ఇంత బాధతో పాడుతున్నారు,
ఏంటి మీ లైఫ్? తనని ఆస్తి బంగారం వాడికి పెట్టకపోయినా నా ప్రాణంగా పెంచిన. అయితే ఇప్పుడు అందరికీ ఉందయ్యా, నాకు ఉంది. కాకపోతే పెళ్ళిళ్ళు అయినాక అలాగైతారు కదా, దూరం అవుతారు. కొడుకుతోడు గొడవ? ఏం గొడవ ఏం లేదు. తనతో గొడవ పెట్టుకున్నా నన్ను దూరంగా ఎన్నడూ పెట్టలేదు. ఇప్పుడు అమ్మా నాన్న కాడ తల్లి పాత్ర కోల్పోయినని చెప్పిన, భార్య కాడ భర్త కాడ భార్య పాత్ర కోల్పోయిన అన్న కదా, బిడ్డల కాడే తల్లి పాత్ర మిగిలింది. ఇక అయితే పెళ్ళిళ్ళు అయినాక అడ్డాల నాడు బిడ్డలు అయ్యారు, గడ్డాలు వచ్చినాక బిడ్డలు కాలేదు. అది అందరికి కోటేశ్వర్లకు ఉంది, నాకు ఉంది. నేను సెంటు భూమి ఏం సంపాయలేదయ్యా నా బిడ్డలకి. కాకపోతే ఆ ఆత్మాభిమానాన్ని అది అందరికి ఉండదు కదా, ఉంది. నేను కన్న 2 బిడ్డలకు ఉంది. నేను మీడియా ముందు వాళ్ళకి ఏదో దండలేటని చెప్పట్లేదు. నేనేమి ఆస్తి చంపాయలే, నాకు ఎక్కడ ఇల్లు లేదు. కన్నా పెళ్లి చేసిన కష్టపడి ఇక అంతే మిగిలిపోయింది. గంత చదివించిన గవర్నమెంట్లో ఇక అదే. అయినా సరే తనంటే ఇష్టం కాబట్టి దగ్గరుండి కూడా కొన్ని సందర్భాలలో దూరంగా ఉన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అప్పుడు ఇడివిడిగా అయింది కదా. అప్పుడు ఆ ప్రత్యేక ఆంధ్ర అని కలిసి ఉండే ఆంధ్రప్రదేశ్ అని. ఇప్పుడు ఆంధ్ర ఏరియా తెలంగాణ ఏరియా అయింది. కొన్ని సందర్భాలను బట్టి అటు వచ్చిందయా. అందుకు ఆ పాట అంటే అది మా అమ్మకు కూడా వర్తించింది. కొడుకుల విషయంలో మా అమ్మకి వర్తించింది, నాకు వర్తించింది. అయితే అమ్మను నేనురా అటబమ్మని కాదురా, నీకు ఆయుసు బోసిన నాయుసు దీయకురా, ఎందరో దేవుళ్ళని మొక్కి కన్నానురా, దేవుళ్ళ సాక్షిగా నన్ను విడిసిపోకురా, నన్ను మరిసిపోకురా, ఏ రాత రాసినావు దేవుడా, ఏ గీత గీసినావు దేవుడా, నీ బుడి బుడి నడకలలోనే మురిసిపోయానుర, నీ చిట్టి పొట్టి మాటలతో ఉప్పొంగిపోతినిరా, నీ ఆట పాట చూసి నేను ఆనందపడ్డానురా, నువ్వు చదువులెన్నో చదివితే నేను సంబరపడ్డానురా, నీకు పెళ్లి చేసి ఊరు వాడ పండగ చేశానురా, కని పెంచిన అమ్మను నేనురా, నువ్వు ఆడుకునే ఆట బొమ్మని కాదురా. ఓకే, సో ఈ పాట కూడా మీరే రాశారు. ఎలా గుర్తుంటాయి మరి మీకు ఇంత పాటలు? బ్యాక్ టు బ్యాక్ పాడుతూనే ఉన్నారు, బానే గుర్తుంటాయ్యా. నా ఇప్పుడు తిన్న దెబ్బ పులికి, అది దెబ్బ తిన్న పులికి గాయం, అది దానికి ఆ గాండ్రు అంటది. అది నా బాధ. మనసులో అన్ని ఫీడ్ చేసుకుంటా. కనీసం నేను 7 సంవత్సరాల పిల్లప్పుడు అసలు ఆ ఇంట్లో ఏం జరిగింది అన్నది కూడా అమ్మోళ్ళ కాడ కూడా, అమ్మ చనిపోయినాక నేను మొత్తం రిపీట్ చేసుకొని అమ్మ దగ్గర నుంచి బంగారం కానీ ఆస్తి కానీ కూడా ఏమి చెందుకోలేకపోయినా, అత్తగారి కాడిది చెందుకోలేకపోయినా. ఇంత కష్టపడి ఈ మొగుడితో, తాగుబోతు మొగుడితో ఇన్ని కష్టాలు పడి ఈ బిడ్డలను సాది గవర్నమెంట్లో చదివించి పెళ్ళిళ్ళు చేసిన, చివరికి వచ్చింది ఒక్కదాన్నే, పోయేది ఒక్కదాన్నే. అది ఎవరికైనా ఉందయ్యా, కోటేశ్వర్లకు కూడా ఉంది. కానీ నా అంటూ ఒకటేమీ లేకోకుండా మిగిలిపోయింది. నేను తెలివి లేక, తెలివి ఉంది అనుకుంటున్నారు మీరు మీడియా ముందు, ఏం తెలివి లేదు. ఏ ఫ్యామిలీ కాడ తెలివి ఉండి ఏం చంపాయలేదు, ఎవరిది ఏం ఆశించలే. నా రెక్కల కష్టమే నా బిడ్డలను చదివిచ్చి, నా బిడ్డలను సాది పెళ్ళిళ్ళు చేసిన నా చేతనైన వరకు. ఓకే, మరి ఇంకేమైనా రాస్తున్నారా పాటలు? ముందు రాస్తా నాన్న, ఇంకా రాస్తా. నా జీవితం మీద రాస్తా, ఇంకా మీలాంటి చదువుకున్న చదువు మీద రాస్తా. ఇప్పుడు ఈ నగరానికి పల్లెల నుంచి వచ్చేవాళ్ళు పట్నం వచ్చి కష్టపడి బతుకుతున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ మొన్న కూడా నాకు ఇప్పుడు గాంధీలో డాక్టర్లను చూస్తే నేను అనుకున్నా, ఎన్నెన్ని డబ్బులు పెట్టి ఇంగ్లీష్ మీడియాలు చదివిచ్చి, ఎంబీబీఎస్ చదివిచ్చి డాక్టర్లను చేసి ఈ ప్రభుత్వ హాస్పిటల్లో జాబులు వస్తే కనీసం కన్న తల్లి మూలబడితే చూడలేని ఇప్పుడున్న జనరేషన్లో ఆ హాస్పిటల్లో అంత ఓపికతోటి వాళ్ళు చదివిన చదువు, ఆ 3వ నేత్రం అది అని చెప్పి చదువు లేకనే కదా నేను ఇట్లా వెనకబడిపోయినా. అయితే ఒకసారి కూడా నేను ఇట్లా ఊరికి పోతుంటే, అమ్మోళ్ళ కాడ నుంచి అత్తగారు ఊరు పోతుంటే బస్సు బోర్డు నాకు తెలియట్లా. ఇప్పుడు కొంచెం నైట్ బయట చదివినాక ప్రార్థన పోయినాక కొంచెం అక్షరాలు కొన్ని అర్థమవుతున్నాయి. కానీ పోతుంటే ఒక పాట గుర్తుకొచ్చింది. అక్క బిడ్డ పెళ్లి కాని పోయినప్పుడు, నువ్వు రామవరం స్టేషన్లో దిగినప్పుడు, హరే బిక్కమ్మ కమేసుకొని దిక్కులన్నీ చూశాను, రారా నా సామి రంగమామ నువ్వు రారా, చదువుకుందాము బడికి పోదాము రారా, రారా నా సామి రంగమామ నువ్వు రారా, చదువుకుందాము బడికి పోదాము రారా. ఓకే, ఇలాంటి పాటలన్నీ కూడా నేను తయారు చేసుకుంటా.
ఇవి మరి చరణ పల్లవి వరకు ఓకే, మొత్తం వీటికి కంటిన్యూస్ గా రాస్తారా? కొంచెం కొంచెం రాయగలుగుతాయా కంటిన్యూగా అంటే అవసరం పడదు అంటే రాస్తా. ఉమ్, ఇప్పుడు మన చిరంజీవి గారు ఒక సినిమా ఉంది, ఉమ్, ఏం సినిమా అంటే ఏంది బే ఎట్టాగా ఉంది వల్లో ఎక్కడో కుచ్చావు శాపముల్లో ఓసి నీ ఎంకమ్మ ముందుకెళ్ళు అరే కత్తిలో సరికేద్దు నిమ్మికెళ్ళు అన్న పాటని అరే ఏందిరో మొద్దలుగా కూర్చున్నావో పక్కనే రాత్రి బడి చెబుతున్నారు అరే పలకబట్టు అలా అలా అరే బలపం బట్టు ఇలా ఇలా అరే అక్షర దీపం బడికి రా 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 ఏందిరో మొద్దలుగా కూర్చున్నావు ఇట్లా అంటే చేంజ్ చేసి రాస్తారన్నమాట. తిరగేసి కొన్ని పదాలని తిప్పుకొని రాసుకోవచ్చు. సో రాసుకోవచ్చు మీకు అనుగుణంగా ఆ పాటని తిప్పుకుంటా. అయితే నేను చూసిన సినిమా అంటే అయ్యా నేను సిటీకి ఇచ్చారు, నాకు సినిమాలు బాగా చూడొచ్చు అనుకున్నా, పల్లెటూరులో పుట్టిందాన్ని కదా. కానీ నా పరిస్థితి సినిమా చూసేటట్లు లేకపోతే అప్పుడు మా కాలంలో బ్లాక్ అండ్ వైట్ సండే రోజు శనివారం రోజు సినిమా వచ్చేది. ఓసేరావులమ్మ వచ్చింది, దాన్ని ఆమె పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆ సినిమా 2-3 సార్లు చూసిన. అల్లపాట ఒకటి, ఎర్రమల్లెల సినిమాలో పాట ఒకటి. ఎర్రమల్లెల సినిమాలో పాట మాదాల రంగారావు గారు డప్పుతో పాడేది. నేను కూడా మా అమ్మ నాకు చిన్నది ఒక డప్పుకు తయారు చేస్తే అలాంటివి ముద్దుగా చేసింది అమ్మ. అమ్మ అంటూ అందరికి ఉంటుంది శ్యాము గారు, కానీ మా అమ్మ లాంటి అమ్మ ఎవరికీ లేదు. ఆస్తి లేకపోయినా మమ్మల్ని ఆమె ఆత్మ గౌరవంతో మమ్మల్ని అందరిని అంతగా పెంచింది. లేదు అయితే 3 కాన్పులు కూడా అత్తగారింటి కాడ చేయకుండా అమ్మ వాళ్ళ ఇంటి కాడే చేసింది. అన్ని విధాల సౌకర్యాలు మా నలుగురికి అందించింది. 2 కొడుకులను కూడా ఎంత కళ్ళ రెప్పలాగా చూసింది. లాస్ట్ ఫైనల్లో అమ్మ నోరు బడిపోయినప్పుడు అమ్మ మాకు చెప్పడానికి ఏమీ రాకోకుండా 3 ఆడపిల్లలను కూడా నోరు బడిపోయినాక పోయినా అదే ఖమ్మం ప్రభుత్వ దవాఖానలో వేస్తే ఎగ్యులేటర్ మీద 9 రోజులు ఉండి చచ్చిపోయింది. అందుకు ఆ ఖమ్మం దవాఖాన చూసి ఇక్కడ గాంధీని చూస్తే డిఫరెన్స్ వచ్చింది. ఖమ్మంలో లేదంత సౌకర్యం, జిల్లా అది మళ్ళీ అదే జిల్లాలో పుట్టిన, కానీ ఇక్కడ ఈ రంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఇప్పుడు ఈ సికింద్రాబాద్ సెంటర్లో ఈ గాంధీ ఉందంటే అసలు గాంధీని కూడా నేను ఎప్పుడు నాకు తెలియదు. ఆ గాంధీ అంత మంచి వైద్యం అందించింది ఈ నగరంలో. పల్లెల్లో నుంచి వచ్చిన బతకటానికి వచ్చిన మాలాంటి గరీబ్ వాళ్ళ కోసమే ఈ గాంధీ ఉంది. విన్నవా, చూపించుకోలేని వాళ్ళ కోసం. అట్ట అమ్మ చనిపోయింది. అయితే ఆ అమ్మ ఎన్ని పాటలో పాడేది, నాన్న డ్రామాలు వేసేది. నాన్న డ్రామా వేసినప్పుడు రాముడికి వేసిండు. నీకు చిన్న ఉదాహరణ చెబుతా. ఆయనకు చదువు రాదు కాబట్టి మీలాంటి చదువుకున్న పిల్లలు వచ్చి పంతులు చెప్పిపోయేది. అయితే రాముడు తమ్ముళ్ళతో ఒక మాట, ఆయన అరణ్యం పోయేటప్పుడు తమ్ముళ్ళతో ఒక మాట చెప్పటానికి పాడతాడు స్టేజి ఎక్కి. దశరథ నందనుడో నా తండ్రి కావలే గుణ సుందరుడో, దశరథ నందనుడో కన్న తల్లి నవే కమిసెలియ దేవిన. అయితే ఆయన అట్లా యయాతి రాజుకేసేది. పద్యాలు కూడా పాడతా. ఇప్పుడు మన దేవికి పంట వసదేవుడంట ఎలసితి వంట నందుని ఇంట్లే రేపల్లెలిల్లాయేనంట కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృందావి హారే కృష్ణ ముకుంద మురారి. ఓకే, సో ఇట్లా ఈ పాటలు కూడా మీరు అంటే అన్ని పాడుతారు, అటు దేవుడికి సంబంధించినవి, ఫోక్ పాడుతున్నారు, ఇవన్నీ పాడుతున్నారు. సీతమ్మూరి పాట, రాముడిది, యయాతిరాజుది, ఇప్పుడు కిష్టుడి పాట, ఇప్పుడు బతుకమ్మ పాటలు కూడా పాడతాయా? అన్ని పాటలు పాడతా. బోనాల పాట ఇప్పుడు మన గోల్కొండ ఎల్లమ్మ గురించి మొత్తంగా ఫ్యూచర్ లో పాటలు వస్తే పాడతా. అన్ని పాటలు, ఏ పాట వచ్చినా, సినిమా పాట వచ్చినా, ఇది పాట కానే కాదు ఏ రాగం నాకు రాదు, వేదన స్తుతిలో రోదన లయగా సాగే గానమిది. ఇది పాటగానే కాదు ఏ రాగం నాకు రాదు, ఒంటరిగా తిరిగాడు లేడినొక మనిషి చూసినాడు, సెంతకు చేరదీసినాడు, అభము శుభము తెలియని లేడి అతనిని నమ్మింది,
తన హృదయం పరిసింది. అప్పుడు తెలిసింది ఆ మనిషి పెద్ద పులని, తాను బలి అయిపోతినని. ఇది పాట కానే కాదు, ఏ రాగం నాకు రాదు. ఓకే, సో ఇట్లా ప్రతి అంశం మీద వాడుతున్నారనమాట పాటలు. ప్రతి ఒక్క పాట పాడతా. అదే వసే రాములమ్మలో పని మనిషిగా, అప్పుడు ఇళ్లల్లో పని అని చేసేవాళ్ళం కదయ్యా, పల్లెటూరులో ఉన్నప్పుడు. ఇప్పుడు కూడా చేస్తున్నారు సిటీకి వచ్చి కూడా. అయితే చిన్నపిల్లల్ని పనికి పెడితే దొరలేక ఆ కాలంలో ఏం చేసింది అన్నది వసే రాములమ్మలో చిత్రీకరించి తీశారు కదా. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, నువ్వు రాయోలే కూర్చున్నవెందుకమ్మో ఎందుకమ్మా, తాసు బొమ్మలు తిరిగేయి సమంటి తావుల్లో దెయ్యాలు భూతాలు తిరిగేటి గడియల్ల, ఎండిన చెట్టుకి రాలిన ఆకులే ఒక్కదనివి నీవు రాములమ్మో రాములమ్మ, నువ్వు ఎక్కెక్కి ఏడుస్తాను ఎందుకమ్మో ఎందుకమ్మా, ఏమని చెప్పాను నా బాధనో నా తండ్రితో, ఎంత అని చెప్పాను నా గోడునో నా తండ్రితో. పాటేలు దొరగారు వరిటాకులో నాకు పరమన్నం పెడుతుంటే, పరమాత్ముడు అనుకున్న ఎండి గిన్నెల పాలు పోసి నాకెత్తుంటే, దండి గుణం చూసి దండాలు పెట్టిన జాలితోటి నాకు జామ పండు ఇచ్చే, తల మీద చేయి పెడితే తండ్రి లెక్క అనుకున్న కాటు వేసిన దాకా తెలవాదయ్యో నాకు కడుపు లైసమాయి అది పెరిగిపోతుంది, దొరగారి బతుకాయి పోయిందయ్యో పోయిందయ్యా, నాకు కొరిమి పెట్టి సాగ నంపాలయ్యో నంపాలయ్యా, అడమి తల్లిది నొప్పి పొడమి తల్లిది నొప్పి, పాపం ఎవరిదైనా పాప బుట్టే నొప్పి, తల్లాడిళ్ళకు బిడ్డ రాములమ్మో రాములమ్మ, నువ్వు తల్లి వైతున్నావే రాములమ్మో రాములమ్మ. డెలివరీ అయింది అన్నట్టు అక్కడ ఆ పాటలో ఆ మీనింగ్ ఉంది. అయితే అలాంటి సిచ్యువేషన్లలో అప్పుడు మళ్ళీ బిడ్డను కానీ వచ్చినాక ఆ సినిమాలో మీరు వశేరాములు అంటే మీ జనరేషన్ మీరు చూడరు, చూసినవా? అప్పుడు ఏమన్నాడు, ఈ బిడ్డ నీ బిడ్డ ద్వారా అంటే, బాంచన్ నీ బిడ్డ అని వాళ్ళ తల్లిదండ్రులు అంటే, పట్నంలో చదివిస్తాను తీసుకుపోయి ఇసిరేశారు, అడవికి తీసుకుపోయి. ఆ పాట సుత్తివేలు తండ్రిగా వేసి ఒక పిల్లని పెట్టారు. విజయశాంతి గారిని చూసిన, విజయశాంతి గారు నటించింది కదా వశే రాములమ్మలో. లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగకి వస్తున్నాని రాకపోతివి, లగ్డీక పూలు పోరికి లబ్బరి గాజులు తెత్తనాని తేకపోతివి, లాలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ. ఈ విజయశాంతి గారు అంటే నాకు చాలా ఇష్టం. అల్ల భలేగా ఇట్లా సుమ్మన, అది ఈయన సుమ్మన్ గారు ఉన్నారు కదా, అది మొండి మొగుడు పెంకిపెల్లు సినిమాలో పాట అది అంత బాగా పాడింది. ఇప్పుడు కూడా విజయశాంతి గారు మాటలు కానీ పాటలు కానీ అంటే ఇష్టం. అయితే ఈ సినిమా యాక్టర్లు ఎవరన్నా అంటే నీకు ఇష్టం అని అడుగుతారు, కానీ ఎవరంటే ఇష్టం ఏమి కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు చేసే కొన్ని పనులు మంచి మంచి పనులే ఉన్నాయి. ఇప్పుడు చిరంజీవి గారు కంటి నేత్ర అది పెట్టి చేస్తుండు, బ్లడ్ ఇస్తుండు అన్ని విధాలుగా. ఇప్పుడు ఆయన రామచరణ్ గారు కానీ. అయితే నాకు ఒక ఇష్యూ ఏంటంటే, నాగార్జున అంటే నాకు మా తమ్ముడు నాగార్జున లాగా ఉంటాడని ఇష్టం. గంగక్క ఆమె కూడా లేని నాలాగా కటిక పేద కుటుంబంలో ఇప్పుడు అన్ని విధాలుగా ఆమెను ఆదుకున్నారు. ఇట్లా దాతలు ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళే కాకుండా మాలాంటి గరీబోళ్ళని కూడా దగ్గర తెస్తున్నారు. ఇదొకటి నచ్చింది నాకు ఈ సినిమా వల్ల. అయితే ఈ సినిమా పాటలు ఇప్పుడు పాతకాలంలో రచించి పాడారయ్యా. అయితే ఆట పాటలకు పోయిన దూరదర్శన్లో అల్ల కూడా నా సొంత పాటలే పాడిన. గెలుచుకున్న ఒకసారి, రెండోసారి ఓడిపోయిన ఆట పాటలు. దూరదర్శన్ సప్తగిరి ఛానల్ రావంతపూర్ కాడ పాడిన అల్లా. ఫైనల్ గా మీరు ఇక ముందు ముందు ఏదైనా అవకాశం కోసం చూస్తున్నారనుకోవచ్చా, లేకపోతే ఏంటి అసలు? ఏదన్నా అవకాశం కోసం చూస్తున్నా నాన్న. అయితే నేనేందంటే నా కొడుకు లాంటి వాళ్ళు మీరు. ఇప్పుడు నానంటే బతకాల, నేను చచ్చిపోయేదాకా నాది నేను తినాలి, ఎవరి మీద నేను ఆధారపడొద్దు. పూర్తిగా నా కాళ్ళు పడిపోయినప్పుడే నేను కింద పడిపోయినప్పుడు ఆగుతా. ఎందుకంటే నా కాళ్ళు ఉన్నంత వరకు తన అనే పేషెంటే. నాకు 2 కిలోల కడుపులో గడ్డెళ్ళి ఆపరేషన్ అయ్యి నేను పేషెంట్ లాగే ఉన్నా. దేవుడు నన్ను మళ్ళీ బతికించి మామూలు మనిషిని చేసిండు, కూలి పని ఏదైనా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మేడం మొన్న ఒక మాట చెప్పింది, తను ఇచ్చినా ఇవ్వకపోయినా నీకు డ్యూటీ ఇస్తా గాంధీలో, నువ్వు చేస్తానంటే ఓపిక ఉంటే అన్నది. అలాంటిది ఏదైనా చేస్తా. నా రెక్కల్లో బలం ఉన్నంత వరకు తను కట్టుకున్నాడు కాబట్టి, బిడ్డలను కన్నాడు కాబట్టి తన కోసం, తన అనారోగ్యంతో ఉన్నా సరే
నేను చేస్తాయా. తల్లి పాత్ర ఇప్పుడు చాటి పిల్లలు వస్తున్నాయి, మీలాంటి వాళ్ళు పెట్టి తీస్తున్నారు. తల్లి పాత్రకు కానీ అత్త పాత్రకు కానీ ఇంకేదైనా పాత్ర ఇప్పుడు తెలంగాణ భాష మాట్లాడాలంటే మాట్లాడగలుగుతా. అలాంటిది నాకు ఆశ ఉంది. కాకపోతే మళ్ళీ ఒక్కసారి బతుకమ్మ సాంగ్ కానీ లేకుంటే ఇప్పుడు ఈ ప్రోగ్రాంలు వస్తున్నాయి కదా, పెద్ద ఛానల్ ఎవరన్నా మళ్ళీ నన్ను పిలిపించి అక్కడ పాడించారనుకో ఒక సెలబ్రిటీ కిందకి వస్తుంది, మీకు తెలుసు. అది నా ఆశ ఉందా. ఇక అంతగా మించి నేను ఈ లోకంలో ఏది ఆశించట్లా. ఇల్లు లేదు, ఇంతవరకు వచ్చింది 50 సంవత్సరాలు వచ్చినాయి దగ్గర దగ్గర. నాకు ఎక్కడా ఏమి ఇల్లు లేదు. బిడ్డలు అవుతారు, వాళ్ళు ఎవరి జగలో వాళ్ళు అయ్యారు, మేమిద్దరం మిగిలిన ఒంటరిగా. సో మొత్తంగా మీకైతే ఒక ఆఫర్ కావాలి అని ఈ మీడియా ముందు ఇప్పుడు మీ ద్వారాగానన్నా నేను ఇప్పుడు మీ ఛానల్ ద్వారాగన్నా ఎవరన్నా చూసి దాతలు నేను అడిగింది ఇత్తరని తప్పకుండా నేను ఆశిస్తున్నాను. ఇప్పుడే కాదు, టైం ఉందేమో ఇంకా నాకు. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ పిలవగా. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, మీరు ఈ ఛానల్కి పిలిచి నన్ను మరి ఇంతసేపు నాతో ఇంటర్వ్యూ తీసుకున్నందుకు ధన్యవాదాలు. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.